పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం కన్యా రాశి వారికి జూన్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే కీలకమైనటువంటి స్థానాలలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క సంచారం, ముఖ్యంగా సంచారం గొప్ప ఫలితాలు ఇస్తుంది. జూన్ 15వ తేదీ వరకు కూడా జూన్ 15వ తేదీ వరకు రవి 9వ స్థానంలోను, తర్వాత 10వ స్థానం కర్మస్థానంలోను సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు పొందనంత గొప్ప గొప్ప ఫలితాలు ఇక్కడ మీరు పొందే అవకాశం ఉంది. ఒక్కసారి గ్రహస్థితిని కనుక మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అంటే మనం చేసే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించిన స్థానం, దాన్ని కర్మస్థానము, రాజ్యస్థానం అంట. దశమ స్థానంలో ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం అనేటటువంటి జరుగుతూ ఉందో, కర్మస్థానంలో స్వక్షేత్రంలో జరుగుతున్నటువంటి కారణం చేత భద్ర మహాపురుష యోగం అనేటటువంటిది ఇక్కడ కన్యారాశి వారికి జరుగుతుంది. భద్ర మహాపురుష యోగం ఇది దేనికి సంబంధించిందంటే మీ మేధస్సుకు, వ్యాపార చాతుర్యానికి అందరూ కూడా ఆఫీసులో కానీ బయట కానీ అందరూ ముక్తులైపోతూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సువర్ణమైన సమయం, అంటే ఒక సువర్ణాధ్యాయం మొదలు లిఖించబోతున్నారని చెప్పాలి. అలానే అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అష్టమంలో కుజుడు, అష్టమ స్థానం అనేది సహజంగా పాపస్థానమే అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైన ధనలాభము, వారసత్వ ఆస్తుల పరంగా వచ్చే సమస్యల పరిష్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలానే కుటుంబపరమైనటువంటి విషయాలను కూడా భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు చాలా తారాస్థాయికి చేరే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కొద్దిగా అహంకారం తగ్గించుకొని, ఈగో ఫీలింగ్స్ తగ్గించుకొని ఒక్క అడుగు కనుక దిగినట్లయితే కుటుంబ జీవితం చాలా చక్కగా సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉంటారు. అలానే మరి ఈ కన్యారాశి వారికి రవి యొక్క సంచారాన్ని కనుక తీసుకుంటే 9, 10 స్థానాలు జరుగుతుంది. 15వ తేదీ మధ్యాహ్నం 12:55 వరకు 9వ స్థానంలో రవి సంచరిస్తుంటాడు. భాగ్యస్థానంలో ఉండటం వల్ల దైవబలం తోడవుతుంది. అలానే మీ కర్మస్థానంలోకి 15వ తేదీ మధ్యాహ్నం తర్వాత వెళ్ళినప్పుడు కెరియర్ వైస్గా కనుక తీసుకుంటే ఊహించని పెద్ద మలుపులు కనిపిస్తుంటాయి. తిరుగులేని అధికారం పొందుతూ ఉంటారు. ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారి పనులు కూడా వేగంగా మారుతూ ఉంటాయి. అలానే గురు శుక్ర గ్రహాలను కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి ద్వితీయాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో, ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడైతే కన్యారాశి వారికి విపరీత రాజయోగ ఫలితాలను ఇస్తుంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ధన ప్రవాహం ఉంటుంది. దీర్ఘకాలిక కోరికలు, కలలు ఈ మొదటి 10 రోజులలోనే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక సప్తమ స్థానంలో సంచరించే శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే వివాహ భాగస్వామ్యాలలో కానీ, జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో ఉండటం అనేది చాలా మంచిది. మరి ఇప్పుడు డే వైజ్గా పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే జూన్ 11వ తేదీ ఉదయం నుండి 13వ తేదీ ఉదయం 9:30 వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రతి పని ఆటంకంగా, అవాంతరంగా అన్నీ నాకే వస్తున్నాయి అనేటటువంటి వ్యతిరేకమైనటువంటి భావంతో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏ పని చేసినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అనవసరంగా ఎవరితో కూడా వాదోపవాదాలకు దిగకండి.
ముఖ్యంగా ఆఫీసులో నిదానంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా పాత ఇన్సూరెన్స్ డబ్బులు రావటం గానీ, లేదా అనుకోనటువంటి ఆర్థికంగా సహాయం అందటం గానీ, లేదా ఆర్థికంగా విపరీతమైనటువంటి భూమిలో కూరుకుపోయే పరిస్థితులు కూడా తీసుకొస్తుంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పటి వరకు ఏర్పడినటువంటి టెన్షన్స్ అన్నీ మటుమాయమైపోయినాయి. అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అనేటటువంటిది రాశి వారు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయాణాలు, లాంగ్ జర్నీస్ అనేటటువంటివి చాలా బాగా ఉపయోగపడుతుంటాయని చెప్పాలి. 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ఉన్నతమైనటువంటి శిఖరాల మీద మిమ్మల్ని కూర్చోబెడతాయి. ఎందుకంటే దశమ స్థానంలో స్వక్షేత్రంలో బుధుడు, బుధుడితో పాటు రవి బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇక్కడ పైగా దశమ స్థానంలో కర్మస్థానంలో ఈ బుధాదిత్య యోగం జరిగినటువంటి కారణం చేత మీ జ్ఞానానికి, మీ నాలెడ్జ్కి అవతలి వారు, ఎదుటి వారు పెద్ద పీట వేస్తారు. ఇది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ సమయం. నిరుద్యోగులకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి ఆఫర్ లెటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో మీ పై అధికారుల కష్టానికి మీ పై అధికారులు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపును, ప్రమోషన్స్ కూడా ఇస్తారు. వ్యాపార పరంగా కనుక తీసుకుని నూతన డీల్స్ అన్ని కూడా సక్సెస్ అవుతూ ఉంటాయని చెప్పాలి. మరి 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా కనుక తీసుకుంటే లైఫ్లోని బెస్ట్ టైంగా ఉండబోతుంది. చేతి నిండా డబ్బు కూడా ఆడుతుందని చెప్పాలి. అంటే 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. లాభస్థానంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు పైగా ఉచ్చ స్థానంలో మన గురుడితో కలిసి సంచరిస్తున్నాడు. గురు శుక్ర గ్రహాలతో కలిసి సంచరించేటప్పుడు ఇది రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. ఒక అద్భుతమైన ధన వర్షం కురిపించే సమయంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆనందాలు కూడా కలుగుతూ ఉంటాయి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి, బంగారాభరణాలు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభ సమయం అని చెప్పాలి. తర్వాత 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక తీసుకుంటే ఇది చాలా కన్యారాశి వారికి చాలా టఫెస్ట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అన్నీ మంచి కోసమే పెడుతున్నప్పటికీ ఖర్చులు ఆగవు. మానసికమైన ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అయినా సరే ఈ 2 రోజులు విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారి ఫలితాలు. శుభం.